హలో హాయ్ వెల్కమ్ టు అన్సూయ కిచెన్. నేను ఈరోజు నల్లేరు పచ్చడి చూపిస్తా చేయటము. వంటింట్లో అన్నీ రెడీ పెట్టుకున్నా. మీకు నల్లేరు చెట్టు కూడా చూపిస్తామని. ఒకసారి నల్లేరు అంటే ఇవి చూడండి. ఒక్క చిన్న పీస్ పెట్టిన నేను ఇక్కడ తొట్టిలో, అది పెరిగి ఇంత పెద్దగా అయింది. ఇది పెరుగుతూనే ఉంటుంది, కొమ్మ 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 వెళ్తుంటుంది. ఎలా అంటే ఇది చూడండి, ఇది ఉంది కదా, ఇలాగ పెరుగుతుంటుంది. దీనికి ఆకులు కూడా వస్తాయి. ఇది చెట్టు మాదిరిగా ఉండదు, కొమ్మ కొమ్మనే వస్తూ ఉంటుంది. ఇట్లా ఒక కొమ్మకు ఇంకొక కొమ్మ, ఇంకొక కొమ్మకు ఇంకొక కొమ్మ. ఈ నల్లేరు చెట్టు ఇలా ఉంటుంది. అయితే ఈ నల్లేరు చెట్టు గురించి మీకు చెప్పాలి, వినండి తప్పకుండా. నల్లేరు చెట్టు బొక్కలు విరిగిన వాళ్ళు కానీ, బొక్కలు ఏమన్నా ప్రాబ్లం ఉన్న, బొక్కలు వీక్ ఉన్న, ఈ నల్లేరు తింటే చాలా మంచిది అంటారు. అతుక్కుంటాయి బొక్కలు అని చెప్తారు. నేను నల్లేరు అంటే ఏందో ఏందో అనుకున్నా చాలా రోజులు. తర్వాత ఒకసారి నేను ఊరికి పోయినప్పుడు మా చిన్న మామయ్యని అడిగిన, మా అమ్మ వాళ్ళ బ్రదర్ని అడిగిన, నల్లేరు అంటే ఎలా ఉంటుంది మామయ్య చెట్టు అని అడిగితే ఆయన నల్లేరు మన కళ్ళంలో ఉంటుంది, నేను తెచ్చి చూపిస్తా అని ఇంత బోలెడు పీక్కొని ఇట్లా బోలెడు తెంపుకొని వచ్చి ఇట్లా ముంగట వేసేసిండు అనమాట. ఇదమ్మా నల్లేరు అంటే దీన్ని అంటారు. అంటే దేనికి యూజ్ చేస్తారు మామయ్య మరి అని అంటే, బొక్కలు ఇరిగిన వాళ్ళు, కాలు చేతులు ఇరిగిన వాళ్ళు అలా ఇవి పచ్చడి చేసుకొని తింటే బొక్కలు తొందరగా అతుక్కుంటాయి, బొక్కలు మంచిగా అవుతాయి. బొక్కలు వీక్ ఉన్న వాళ్ళు అట్లా ఎవరైనా ఈ నల్లేరు తింటే చాలా మంచిది. అందుకని మన కళ్ళంలో ఎప్పుడు కలవందా నల్లేరు మొక్క తప్పకుండా ఉంటుంది. చాలా అల్లుకపోయింది దడికి అని చెప్పిండు మా మామయ్య. అయితే అప్పటి నుంచి నేను కూడా పాటించడం మొదలుపెట్టిన. చూడండి, తిప్పతీగ కూడా పెట్టిన. ఇక్కడ తిప్పతీగ నేను నీళ్ళలో వేసుకొని గ్రీన్ టీ లాగా చేసుకొని తాగుతా పొద్దుపూట, మార్నింగ్ 4 ఆకులు తెంపుకొని నీళ్ళు మస్తు బాయిల్ అవుతున్నప్పుడు దాన్ని వేసి గ్రీన్ టీ చేసుకొని తాగుతాను. గ్రీన్ టీ అంటే కషాయం లాగా అవుతుంది, అది గొంతులో పోసేసుకుంటాను. ఇది చాలా మంచిది, ఇది కూడా చాలా మంచిది. ఈ నల్లేరు కూడా చాలా మంచిది. ఇప్పుడు నల్లేరు పచ్చడి ఎలా చేసుకుంటారు అనేది మీకు చూపిస్తాను. ఇది తప్పకుండా చేసుకొని తిని చూడండి. ఎన్నన్నా కనిపిస్తే ఈడికెళ్ళి ఇంత ముక్క తెచ్చి మట్టిలో ఇక్కడ కుచ్చేసినా చాలు, ఇట్లా మట్టిలో కుచ్చేసినా వచ్చేస్తుంది అన్నమాట చెట్టు. ఇక చూడండి నేను ఎలా కుచ్చినాను. ఒకటే ఒక పిల్క, ఇంత గుడ్డు, ఒక ఏళ్ళ గుడ్డు ఉంటుంది. ఇది ఒక్క గుడ్డు గుచ్చితే ఇలా వెళ్ళిపోయింది అన్నమాట తొట్టిలో. తప్పకుండా చూడండి. ఇది చూడండి, నల్లేరు ముక్కలు ఇలా కోసుకున్నాను. కొద్దిగా నార తీసుకొని ఇట్లా సైడ్లో నార తీసుకొని, నార వస్తుంది, అది కర్ర కర్ర అంటుంది. ఇలా నారు ఉంటుంది దాని లోపల సైడ్లల్లా. కొంచెం మంచి నూనె చేతిలోకి రుద్దుకొని ఇలా నార తీయాలి. నార తీసే ఓపిక ఉంటే నార తీసుకోండి. నేనైతే లైట్గా తీసిన, చాలా నార వస్తుంది, మునక్కాయలకు వచ్చినట్లే వస్తుంది సేమ్. అయితే నేను నార నోట్లో తగులుతుందని చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాను చాకుతో. ఇప్పుడు నల్లేరు కాడలు, దానికి కావాల్సినంత కొబ్బరి ముక్క, కొంచెం 4 పచ్చిమిరపకాయలు, కొన్ని పల్లీలు, కొద్దిగా ఇంత చింతపండు. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకున్న. దాంట్లో చూడండి, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పెట్టుకున్న. జీలకర్ర, ఆవాలు, కొద్దిగా పసుపు, ఇవి చిట్టేడ అంటున్నప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవచ్చు. కరివేపాకు ఇంకొంచెం వేసుకుంటా, పైకెళ్ళి వేసుకొని కూడా ఇది వేయచ్చు. పోపు తీసి పెట్టుకుందాం సైడ్లో మనం. ఇదే నూనెలో
మినపప్పు కూడా వేసుకోండి మీకు ఇష్టం ఉంటే పోపులో. నేను వేసుకోలేను కానీ మీరు వేసుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు. కొద్దిగా పోపు ఇక్కడ సైడ్లో తీసి పెట్టుకుందాం. ఇది పైకి వెళ్ళేందుకే. ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని గ్రైండ్ చేసేటప్పుడు ఒక సన్నగా ఉంటే 4-5 ఎల్లిపాయ రెబ్బలు వేసుకోవచ్చు. 4-5 ఎల్లిపాయలు వేసుకోవాలి. పచ్చి అంటే గ్రైండ్ చేసేటప్పుడు వేసుకోవాలి, పోపులు వేయొద్దు. ఆ ఎల్లిపాయలు ఈ పల్లీలు పోపులు అవసరం లేదు, పచ్చి వేసుకోవచ్చు. ఇప్పుడు చింతపండు కూడా వేసేసిన. కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని ఇది నూనెలో మగ్గాలి మంచిగా. మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుంటే మగ్గిపోతుంది. చూడండి ఇప్పుడు ఇది మగ్గింది. కొంచెం వాటర్ కూడా వేసుకున్నా నేను. వాటర్ వచ్చింది, ఉప్పు వేసిన తగుపడ వాటర్ కూడా వచ్చింది. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. ఎల్లిపాయలు ఎన్ని అంటే ఒక చిన్నగా ఉన్నాయి, అందుకని నేను 5-6 వేసుకుంటున్నాను. 5-6 7-8 ఎంతైనా వేసుకోవచ్చు. మరీ ఎక్కువ వేసుకోవద్దు, ఇంత సరిపోతుంది. తగుపడ వేసుకోవాలి. గ్రైండ్ చేసిన కొంచెము నేను మరీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోలేదు, రోటి పచ్చడిలాగా కొంచెం గట్టిగానే రఫ్గానే చేసుకున్నాం. ఇలా చేసుకొని దీని మీద పోపు వేసుకొని అన్నంలో పెట్టుకొని తింటే ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఇప్పుడు పోపు వేసుకుందాం. అన్నంకు, రొట్టెకు, దేనికైనా తినొచ్చు. బొక్కలకు బలం ఇది. మా పెద్దవాళ్ళు అయితే అంటారు, ఇరిగిపోయిన బొక్కలు కూడా అతుక్కుంటాయి, దీంతో తొందరగా అతుక్కుంటాయి. బయట కట్లు కట్టించుకొని అన్నీ చేసి అవి చేసుకుంటే కూడా ఇలా నల్లేరు పచ్చడి, నల్లేరు కూర సాంబార్లా వేసుకొని తింటే, నల్లేరును తింటే తొందరగా బొక్కలు అతుక్కుంటాయని మా ఇంట్లో మా పెద్దవాళ్ళు, మా తాతయ్య, మా అమ్మమ్మ, మా మామలు చెప్పేవాళ్ళు అన్నమాట. వాళ్ళు ఇలా చేసుకొని తినేది. ఎక్కడైనా గాయాలైనా, ఏమన్నా చేతులు కాళ్ళు నొప్పులు లేచినా, విరిగినట్లు, ఏమన్నా బొక్కలు బెనికినట్లయినా, జాయింట్స్ ఏమన్నా బెనికినట్లయినా ఈ నల్లేరు పచ్చడి చాలా పనిచేస్తుంది. నల్లేరు తప్పకుండా పెంచుకోండి. చిన్న తొట్టి ఉన్నా సరే తొట్లే పెట్టుకుంటే చాలా పెరిగిపోతుంటుంది. తొట్టి నిండా ఎన్ని ముక్కలు చేసి పెడితే అన్ని చెట్లు వస్తాయి. అవి గుడ్డు ఒక 5-6 గుడ్లు పెట్టినాం అనుకోండి, ఇంత ముక్కలు కట్ చేసి. అంటే ముఖ్య మధ్యలో కట్ చేయొద్దు, ఇట్లా జాయింట్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ కట్ చేయాలి. 10 ముక్కలు పెట్టినా 10 చెట్లు వస్తాయి. ఒక జాగ లేకపోతే ఒకటే ముక్క పెట్టి పొడుగ్గా లేస్తూనే ఉంటుంది. మనం కట్ చేసుకున్న కొద్దీ లేస్తూనే ఉంటుంది, అది పెరుగుతూనే ఉంటుంది. అట్లా పెంచుకొని తినొచ్చు. ఇంట్లోనే పెంచుకోవచ్చు. నర్సరీలలో దొరుకుతుంది. నల్లేరు అంటే వాళ్ళు చెప్తారు, చూపిస్తారు, ఇస్తారు. తప్పకుండా చేసుకొని తిని చూడండి. ఈ నల్లేరు పచ్చడి చాలా మంచిది ఒంటికి. అందుకని నేను మరీ చూపిస్తున్నాను మీకు. ఓకే అండి, మేము మధ్యన చేసుకుంటాము. టమాటాలు వేసి కూడా చేసుకోవచ్చు ఇదే విధంగా. నేను ఒట్టి పల్లీలు, కొబ్బరి, చింతపండు వేసిన, టమాటా ప్లేస్లో చింతపండు వేసిన. టమాటాలు కూడా వేసుకోవచ్చు. తప్పకుండా చేసుకొని తిని చూడండి. నా వీడియో నచ్చిన వాళ్ళు షేర్ చేయండి, ఒక లైక్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోస్ నేను పెట్టగానే మీకు వచ్చేస్తాయి, మీ ఫోన్లోకి వచ్చేస్తాయి. మీరు చూడవచ్చు, కొత్తవి తెలుసుకోవచ్చు. అందుకని ఓకేనా? ఓకే అండి, బాయ్.